మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యు సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల DTCP అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజల్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, MSME ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. అంగరంగ వైభవంగా కాణిపాకం వినాయకుడి వార్షిక బ్రహ్మోత్సవాలు. సిద్ధి బుద్ధి సమేతంగా హంస వాహనంపై ఊరేగిన స్వామివారు. గణేష్ నిమజ్జనంలో అపశృతి. స్నానానికి దిగి 2 యువకుల గల్లంతు. గ్యాస్ సిలిండర్ లోడ్ లారీ ఇంజిన్ లో మంటలు. 306 గ్యాస్ సిలిండర్లు పూర్తిగా దగ్ధం. కలకలం సృష్టించిన వ్యాపారవేత్త మనవడి కిడ్నాప్. వెంటాడిన పోలీసులు బాలుడిని కారులో వదిలేసి పరారైన కిడ్నాపర్లు. ఇక డీటెయిల్స్ చూస్తే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఏర్పాటు చేసిన నూతన ధ్వజస్తంభంపై మూషిక పటాన్ని ఎగురవేసి ధ్వజారోహణం నిర్వహించి స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు సిద్ధి బుద్ధి సమేతంగా హంస వాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఈ కార్యక్రమానికి కాణిపాకం, ఆగరంపల్లి, వడ్రంపల్లి, తిరువనంపల్లి, కారకంపల్లి గ్రామాలకు చెందిన శీర్కరుణిక వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఆలయ ఈవో సురేష్ బాబు, ఆలయ కమిటీ చైర్మన్ మోహన్ రెడ్డి, అధికారులు, ఆలయ అర్చకులు, వేద పండితులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా అమరావతిలో గణేష్ నిమజ్జనానికి వచ్చి స్నానానికి దిగి 2 యువకులు గల్లంతయ్యారు. ధ్యాన బుద్ధ ప్రాజెక్టుకు ఎదురుగా ఉన్న ఘాట్లో స్నానానికి దిగిన నరసరావుపేటకు చెందిన మల్లికార్జునరావు, లేమల్లకు చెందిన విజయ్ భార్గవ్ గల్లంతయ్యారు. విజయ్ భార్గవ్ మృతదేహం బయటికి తీయగా మల్లికార్జున మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పెద్దవాడ వద్ద కర్నూలు నుంచి ఉలవపాడుకు గ్యాస్ సిలిండర్ లోడుతో వెళ్తున్న లారీ ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బయటికి దూకాడు. మంటల్లో లారీతో పాటు 306 గ్యాస్ సిలిండర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల దాటికి గ్యాస్ సిలిండర్లు పేలడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రమాదం కారణంగా కిలోమీటర్ వరకు రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వ్యాపారవేత్త గుడివాడ సాయి మనవడు అగస్య కిడ్నాప్ కలకలం సృష్టించింది. పట్టణంలో టాటా ఇండికా సిల్వర్ కలర్ కారులో బాలుడిని కిడ్నాప్ చేసిన దుండగులకు తల్లిదండ్రులకు ఫోన్ చేసి ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బాలుడు తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు నరసాపురం డీఎస్పీ వీరాంజనేయ రెడ్డి పర్యవేక్షణలో కిడ్నాపర్ల మొబైల్ లొకేషన్ ఆధారంగా కిడ్నాపర్లను వెంటాడారు. కృష్ణా జిల్లా చినగొల్లపాలెం బాలుడిని కారులో వదిలేసి కిడ్నాపర్లు పారారయ్యారు. పోలీసులు బాలుడిని తల్లిదండ్రుల వద్ద క్షేమంగా చేర్చారు. గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ సెంటర్లో టీడీపీ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్పై మున్సిపల్ అధికారులు ఆంక్షలు విధించారు. అన్నా క్యాంటీన్ వద్ద కర్రకు అధికారులు నోటీస్ తగిలించారు. ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంటున్న కారణంగా అన్నా క్యాంటీన్ తీసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ సమస్య లేకుండా రోడ్లపై కాకుండా ఏదైనా ప్రైవేట్ స్థలంలో నిర్వహించుకోవాలని వారు సూచించారు. మార్కెట్ సెంటర్లో క్యాంటీన్ నిర్వహించకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొదలైన సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు అమరావతిలో ప్రారంభమయ్యాయి. జనసేన జెండాలతో పవన్ కళ్యాణ్ ఫోటోలతో ఎస్ఆర్ఎం కాలేజ్ విద్యార్థులు సందడి చేశారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం విజయరాయిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. బైక్ ఢీకొన్న ఘటనలో ఇరు వర్గాలు పరస్పర దాడులు చేసుకున్నారు. బాధిత వర్గంలో టీడీపీ కార్యకర్త ఉండడంతో వివాదానికి రాజకీయ రంగు పోసుకుంది. గ్రామంలో రోడ్డుపై బాధితులు టీడీపీ కార్యకర్తలు బైఠాయించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘనంగా స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. మాట్లాడు బ్యాగ్ పట్టుకుంటాను. ప్రెసిడెంట్ గారు ఆయన బయట రావాలి. ఆయన బయటకు వస్తే పని అయిపోయినట్టే. ప్రెసిడెంట్ గారు ఇంటి నువ్వు
రావాలి బయటికి అదో బాబు ప్రెసిడెంట్ గారు అదో ఆయన బయట రావాలన్నా ఆయన బయటకు వస్తే పని ఏమిటంటే ప్రెసిడెంట్ గారు ఇంటి నువ్వు. కర్నూలులో పవన్ కళ్యాణ్ జల్సా సినిమా స్పెషల్ షోకి టికెట్ అమ్ముడుపోక షో రద్దు చేశారు. దీంతో అల్లరి మూకలు థియేటర్ పై దాడి చేశాయి. దివంగత మహానేత వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. సీఎం తల్లి విజయమ్మ, సతీమణి వైఎస్ భారతి, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్పతో పాటు పలువురు అధికారులపై నమోదైన కేసుల మధ్య ఎంక్వైరీ ప్రారంభమైంది. విచారణ అధికారిగా పలమనేరు ఎస్టీపీఓ గంగయ్యను నియమించారు. వెంటనే రంగంలోకి దిగిన ఆయన ఎస్పీతో పాటు పలువురు అధికారులపై చేసిన ఆరోపణలపై వివరాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. అయితే ఆయన ఇంటి వద్ద లేకపోవడంతో నోటీసులు అతికించినట్లు తెలిపారు. ఆ తర్వాత ఆయన్ను ఫోన్, SMS, వాట్సాప్ ద్వారా కూడా మెసేజ్ ఇచ్చామని, కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదని గంగయ్య చెప్పారు. ఆయన తమ వద్దకు వచ్చి వివరాలు అందిస్తే త్వరితగతిన విచారణ చేశామని చెప్పారు. మరోవైపు ఏఆర్ కానిస్టేబుల్కు సంబంధించిన ఫైల్ను తాము జిల్లా పోలీసులను అడిగామని, అవి తీసుకున్న తర్వాత లోతుగా విచారణ చేశామని చెప్పారు. ఈ కేసు వివరాలు మీకు మా పిఆర్ఓతో పంపిస్తారు. జస్ట్ నేను బ్రీఫ్లో ఇస్తామని చెప్పేసి వచ్చినాను. 324, 307 IBC 305 ES యాక్ట్ అని చెప్పేసి ఎక్స్పోజ్ యాక్ట్ ఆర్ఏ గారి మీద దౌర్జన్యం చేసినాడనే ఉద్దేశంతో పెట్టినాడు ఈ కేసు 2000లో, అనంతపురం 2000 కేసులో. అక్కడి నుండి ఆ కేసులో రిమాండ్ చేసినారు. ఆ కేసు జరిగింది. తర్వాత 162/206 ఇతను హైవే డ్రైవర్గా ఉన్నాడు. హైవే పెట్రోలింగ్ డ్రైవర్ బండి ఉంది కదా, హైవే పెట్రోలింగ్ బండికి డ్రైవర్గా ఉండి ఒక హోటల్లో ప్రియదర్శిని హోటల్కి పోయి ఆడ ధనుంజయ అనే అబ్బాయితో గొడవ పడి అతను కొట్టినాడు. ఆ కేసు కోర్టులో జరిగింది. జరిగిన తర్వాత ఆ కేసులో అతనికి 2 సంవత్సరాల శిక్ష, 2000 రూపాయలు జరిమానా విధిస్తారు. ఆ కేసులో అతన్ని డిస్మిస్ చేసినారు. ఇప్పుడు 2006, 2007 ఆ ప్రాంతంలో డిస్మిస్ చేశారు. డిస్మిస్ అయిన తర్వాత ఆ శిక్షని తగ్గించుకోవడానికి ఇతను అప్పీల్ పోయి అప్పీల్లో మళ్ళా శిక్షను రెడ్యూస్ చేసుకొని లోక్ అదాలత్లో పెట్టుకునేది కాంప్రమైజ్ చేసుకొని ఇతను మళ్ళీ ఉద్యోగానికి వచ్చినాడు. దాని తర్వాత ఇతను దాదాపు ప్రతి కేసు 2042లో 353, 506, 189 అని చెప్పేసి ఆ ఆఫీస్ని ఒక ఎంప్లాయీతో ఘర్షణ పడి అతను కొట్టి అతను దౌర్జన్యం చేసినాడు. దానిపైన కూడా
353, 506 అది చేసినాడని చెప్పేసి అదొక కేసు. దాని తర్వాత కదిరి టౌన్లో 2013/2008 379 మోటార్ సైకిల్ దొంగతనం చేసినాడని చెప్పేసి ఆ కేసులో మోటార్ సైకిల్ రికవరీ చేసి రిమాండ్ కూడా పంపిస్తున్నారు. అదొకటి. తర్వాత 2019లోనే ఇంకొక మోటార్ సైకిల్ అనంతపురం 2 టౌన్లో దొంగతనం చేశాక రికవరీ చేసి అతను 13/6/2019లో అరెస్ట్ చేసినారు. ఇంకొక కేసు అదే సేమ్ మోటార్ సైకిల్ దొంగతనం, దీంట్లో 7 మోటార్ సైకిల్ కూడా రికవరీ చేసినారు. ఈ ట్రైన్ నెంబర్స్ అన్ని మీకు మా పిఆర్ఓ గారి ద్వారా ఇప్పిస్తాను. తర్వాత 86/2014 323, 342, 363, 384 అంటే కదిరిలో ఒక అబ్బాయిని వేరే వెహికల్ వాడగలు తీసుకొని అతను కిడ్నాప్ చేసి హ్యూజ్ అమౌంట్ ఉందని చెప్పేసి తీసుకుపోయి అతను లాడ్జ్లో పెట్టుకొని అతన్ని కొట్టి బంధించినందుకు ఈ కేసు కదిరి టౌన్లో కేసు కట్టినారు. దానిపైన ప్రూవ్ అని చెప్పి ఛార్జ్ షీట్ వేసి కదిరి సపోర్ట్లో ఉంది. తర్వాత గార్లవేలి బిఎస్ 100 ఇదే ఇప్పుడు బి లక్ష్మి గారి అనంతపురం టౌన్ కేసులో ఈ కేసు అంతా మీకు తెలుసు. ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు కట్టినారు. ఆ కేసు దర్యాప్తు నిమిత్తం మన జిల్లా వాళ్ళు కాకుండా చిత్తూరు జిల్లాలో పల్మనేర్ డిఎస్పీ గారిని దర్యాప్తు నిమిత్తం అతను చేసినారు. అతను దర్యాప్తులో భాగంగా నాకు కొంత రికార్డు కావాలని, నేను అడ్మిన్ కాబట్టి నాకు కొంత రికార్డు కావాలని చెప్పేసి నాకు ఒక మెమో ఇష్యూ చేసినాను. దాన్ని ఆధారంగా చేసుకొని ఆయనకు చెప్తామని చెప్పేసి నేను వచ్చినాను. ఏదో మీటింగ్ జరుగుతుంటే నేను పక్కన కూర్చున్నా. ఇప్పుడు ఆ ప్రకాష్ సంబంధించిన కొన్ని విషయాలు మేము కూడా నేను అనుకుంటున్నా. ఆయన చెప్పే విషయాలు అన్నీ రికార్డెడ్. ముఖ్యంగా ఈ డిస్మిస్కి సంబంధించిన ఫస్ట్ కేసు కాదు, ఈ డిస్మిస్లో ఇప్పుడు జరిగిన కేసుకు సంబంధించి అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం గుండ్రాలపల్లి గ్రామానికి చెందిన బి లక్ష్మి అనే అమ్మాయి అది స్పందనకు వచ్చి లిఖితపూర్వకంగా మాకు కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ని ఎస్పీ గారు గార్లదిన్నె ఎస్ఐ గారికి ఎండార్స్ చేసినాడు, కేసు రిజిస్టర్ చేయమని చెప్పేసి. దానిపైన కేసు రిజిస్టర్ చేసి అతను దర్యాప్తులో భాగంగా ఛార్జ్షీట్ కూడా చేసినాడు. దానిపైన మామూలు డిసిప్లిన్ ప్రతి పోలీస్ కానిస్టేబుల్ కాబట్టి ఏ అధికారి అయినా కానీ ఇట్లా క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయితే మళ్ళీ డిపార్ట్మెంటల్లో ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ ఎంక్వైరీ రిపోర్ట్ మేరకు యాక్షన్ తీసుకుంటారు. కోర్టుకు సంబంధం లేకుండా ఈ యాక్షన్ జరుగుతుంటుంది. ఈ యాక్షన్లో భాగంగా ఫస్ట్ గార్లదిన్నె ఎస్ఐ కేసును రిజిస్టర్ అయిపోయిన తర్వాత దీన్ని ప్రిలిమినరీ ఎంక్వైరీ నిమిత్తం ధర్మవరం డిఎస్పీ గారికి ఇచ్చినారు. ధర్మవరం డిఎస్పీ గారు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి దీన్ని 19/11/2019 ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చినాడు. దానిపైన ఓఈ తర్వాత ప్రిలిమినరీ ఎంక్వైరీ అయిన తర్వాత కూడా ఓఈ అంటే నిక్షిప్తంగా ప్రతి పాయింట్ టు పాయింట్ చేయాలనే ఉద్దేశంతో ఓఈకి ఇంకొక డిఎస్పీకి ఇచ్చినారు. సిసిఎస్ డిఎస్పీ గారు ఓఈ జరిపినారు. ఈ ఓఈలో భాగంగా అతను వీళ్ళందరినీ, ఓఈ అంటే మన కోర్టులాగా ఎవిడెన్స్ కాదు, అది ఒక పర్సన్ ఎవరిపైన ఉపయోగపడి ఉంటుందో వాళ్ళు ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని ముదురుగా ఉండి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ వాళ్ళతో పాటు సపోర్టింగ్ స్టేట్మెంట్లు అన్నీ చూసుకున్న తర్వాత దీన్ని అతను ఓఈ ప్రూవ్డ్ అని చెప్పేసి రాసినాడు. ఆ ప్రూవ్ చేసిన దానిపైన డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల్లో ఇచ్చినారు, ఆ నియమాల ప్రకారం తీసుకోలేరు. ఇదే కాక ఈ ప్రకాష్ అనే వ్యక్తి ఈ డిస్మిస్కి సంబంధించిన కేసు వివరాలు ఇంతకుముందు ఇతను కొన్ని కేసులు చాలా కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. ఫస్ట్ 227/2000 ఈ కేసు వివరాలు మీకు మా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగరంగ వైభవంగా కాణిపాకం వినాయకుడి వార్షిక బ్రహ్మోత్సవాలు. సిద్ధి బుద్ధి సమేతంగా హంస వాహనంపై ఊరేగిన స్వామివారు. గణేష్ నిమజ్జనంలో అపశృతి. స్నానానికి దిగి 2 యువకులు గల్లంతు. గ్యాస్ సిలిండర్ లోడ్ లారీ ఇంజిన్లో మంటలు. 306 గ్యాస్ సిలిండర్లు పూర్తిగా దగ్ధం. కలకలం సృష్టించిన వ్యాపారవేత్త మనవడి కిడ్నాప్.
వెంటాడిన పోలీసులు బాలుడిని కారులో వదిలేసి పరారైన కిడ్నాపర్లు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం. మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యో సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల DTCP అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు. మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజ్డ్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, MSME ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి.